శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీడస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రాత్రి 12 గంటల 34 నిమిషాల వరకు. తదుపరి నవమి. మూలా నక్షత్రం రాత్రి 11 గంటల 7 నిమిషాల వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. వ్యతిపాత్ యోగం మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషాల వరకు. తదుపరి వరియాన్ యోగం. బాలవకరణం మధ్యాహ్నం 12 గంటల 42 నిమిషాల వరకు. తదుపరి కౌలవకరణం. నేటి అమృత ఘడియలు సాయంత్రం 4 గంటల 21 నిమిషాల నుండి 6 గంటల 2 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 19 నిమిషాల నుండి 7 గంటల 55 నిమిషాల వరకు. నేటి శేషవర్జ్యం ఉదయం 7 గంటల 54 నిమిషాల వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 9 గంటల 25 నిమిషాల నుండి 11 గంటల 7 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. ఈనాడు తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే ఈనాడు అష్టమి తిథి. అష్టమి తిథి నాడు కృష్ణుడు ఆవిర్భవించినటువంటి తిథిగా మనకి భాగవతాది గ్రంథాల ద్వారా తెలియవస్తుంది. బహుళ అష్టమి ముఖ్యంగా కృష్ణుడు ఆవిర్భవించినటువంటి తిథి. ఇది శ్రావణ మాసంలో జరిగింది. కానీ ప్రతి బహుళ అష్టమిలో కూడా కృష్ణారాధన చేయటం, కృష్ణ స్తోత్రపారాయణ, కృష్ణ దర్శనం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలదాయకమని శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట. అట్లాగే అష్టమి నాడు కృష్ణారాధనతో పాటు దుర్గా ఆరాధన కూడా చాలా విశేషంగా శాస్త్రం పేర్కొంది. ఒక పరిపూర్ణమైనటువంటి పురుష శక్తిని కృష్ణ పరమాత్మగా మనం భావిస్తే అదే ప్రకృతి శక్తిని దుర్గా అమ్మవారిగా భావించమని శాస్త్రం చెప్తున్నమాట. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతోహో స్వస్తే స్మృతాం అతిమతీవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. ఏ తల్లి పాదాలను గనక మనం సమాశ్రయం చేస్తే సమస్త దారిద్ర్యాలు మనకి తొలగిపోవడంతో పాటు దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్పినటువంటి మాట. దుఃఖాలు ఎన్ని రకాలుగా ఉంటాయండి అన్నారు. 3 రకాల దుఃఖాలు ఉంటాయట. వీటిని ఏమన్నారంటే తాపత్రయాలు అన్నారు. తాపము అంటే వేడి. జీవుడు అనేటటువంటి వాడు 3 రకాల ఆ వేడులతో ఆ తాపానికి గురై తపిస్తూ ఉంటాడట. ఏమిటా 3 అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అని చెప్పారు. ఈ 3 రకాల తాపత్రయాల నుండి ఉపశమనం మనకి లభించాలి అంటే దుర్గాపాత సమాశ్రయం చేయమని పెద్దలు చెప్పినటువంటి మాట. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురమ్మల యొక్క సమ్యక్ స్వరూపంగా దుర్గాదేవిని మనకి పెద్దలు సూచించారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులుగా చెప్పబడినటువంటి ముగ్గురమ్మలు. ఇచ్ఛాశక్తి అంటే కోరినటువంటి కోరికను నెరవేర్చేటటువంటి తల్లిగా, సంపదనిచ్చేటటువంటి తల్లిగా లక్ష్మీదేవిని చెబుతూ ఉంటే, క్రియాశక్తిగా మనకి శక్తిని బలాన్ని ఇచ్చేటటువంటి తల్లిగా మహాకాళిని చెబుతున్నారు. అట్లాగే జ్ఞానశక్తిగా వికాసాన్ని, తేజస్సుని, బుద్ధిని ఇచ్చేటటువంటి తల్లిగా సరస్వతిని చెబితే ఆ ముగ్గురమ్మల యొక్క ఏకీకృతమైనటువంటి స్వరూపంగా దుర్గాదేవిని చెప్తున్నారు. దేవీ భాగవతంలో వ్యాసుల వారు గొప్ప శ్లోకాన్ని చెప్తారు. ఒకే అమ్మ 3 రూపాల్లో భాషిస్తుంది అన్నారు. ఎట్లా అంటే ఆయా సందర్భాలను అనుసరించి. మనని కన్న తల్లి మనకి తల్లి, మన తండ్రికి ఆవిడ భార్య, మన నాయనమ్మకు ఆవిడ కోడలు, అట్లాగే మన అమ్మమ్మ గారికి ఆవిడ కూతురు. అట్లాగే ఒకే జగదంబ ఆయా సందర్భాలను బట్టి మనకు వ్యక్తం అవుతుంది అన్నారు. ఎట్లా వ్యక్తం అవుతుంది అని అమ్మ యొక్క స్వరూపం గురించి కూడా చెప్పారు. లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం. మనకి సంపదనిచ్చేటటువంటి వేళ అమ్మవారు పగడపు కాంతులతో కనబడుతూ ఉందిట. విద్యాప్రదాన సమయే శరదిందు శుభ్రాం. విద్యనిచ్చేటటువంటి సమయంలో తెల్లని ధవళ ధవళ కాంతులతో అమ్మ శోభిస్తూ ఉంది. అట్లాగే విద్వేషి వర్గ విజయేతు దమాల నీలాం. శత్రువులను హరించేటటువంటి సమయంలో అమ్మవారు నీలకాంతులతో నల్లని వర్ణంతో ఆవిడ కనబడుతూ ఉందిట. ఎందుకు ఆ విధంగా ఆ అమ్మ కనబడుతుంది? ముఖ్యంగా మనకి శత్రువులు ఎవరున్నారు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అనేటటువంటి 6 శత్రువులు మనలో ఉన్నారు. వారిని అరిషట్వర్గాలు అంటారు. అటువంటి ఆ 6 శత్రువుల పాలిట అమ్మ కాళరాత్రి. అటువంటి ఆ 6 శత్రువుల్ని, అట్లాగే శత్రు భావాలను మనలో పోగొట్టినటువంటి సమయంలో అమ్మవారు నల్లని కాంతితో కనబడతారు. ఆ నల్లని కాంతినే రాత్రి స్వరూపంగా చెబుతూ కాళరాత్రి లేదా కాళి అని అమ్మవారిని పిలిచారు. అంటే ఇక్కడ
పగడపు కాంతుల రూపంలో వ్యక్తమవుతున్నా, తెల్లని కాంతితో శోభిస్తున్నా, నల్లని రూపంలో భయాన్ని కలిగించేటటువంటి స్వరూపంగా ఉన్న ఎవరు ఈ ముగ్గురు అన్నారు. లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రమాభాం, విద్యాప్రధాన సమయే శరదిందు శుభ్రాం, విద్వేషి వర్గ విజయేతు తమాలలీలాం, దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే. ఈ 3 రూపాల్లో ఎవరు కనబడుతున్నారంటే పరదేవత అయినటువంటి దుర్గా పరదేవతే ఆ విధంగా కనబడుతుంది అన్నారు. ఆవిడ దుర్గగా మనం భావించిన, లలితగా భావించిన, శ్రీమాతగా రాజరాజేశ్వరిగా మనం భావించిన అమ్మ అనుగ్రహించడమే ఆమె యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. అటువంటి శ్రీమాత యొక్క దివ్యకృప మనందరికీ పరిపూర్ణంగా ఉండాలని శ్రీమాత నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభ ఆవహమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే కార్యాలన్నీ నిర్విఘ్నంగా నేటికి పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు తిథి అష్టమి, శనివారం, నక్షత్రం మూల. నేటి ప్రత్యేకత శాలివాహన శక ప్రారంభం అయ్యేటటువంటిది ఈ రోజునే. మనం అనుకున్నటువంటి ఆంగ్ల సంవత్సరం నుండి 78 సంవత్సరాల్ని వెనక్కి చేసినట్లయితే, అంటే తీసివేసినట్లయితే 1947 అవుతుంది. ఇదిగో ఈ 1947 శాలివాహన శక ప్రారంభంగా లెక్కిస్తారు. ఈ విశేషాలు పంచాంగంలో మనకు కనిపిస్తాయి. అంతటి ఉత్తమమైనటువంటి రోజు ఇది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, ధనుస్సులో చంద్రుడున్నాడు, కుంభంలో శని ఉంటే, మీనంలో రవి రాహువులతో పాటు బుధ శుక్రులున్నారు. అయితే బుధ శుక్రులు మాత్రం వక్రీకరించి ఉన్నారు. ఈ తాత్కాలికమైన గ్రహస్థితి అనుకూలంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు, శారీరకంగా ఆనందంగా ఉండగలుగుతారు, ఎవరితోనూ భిన్న అభిప్రాయాలు లేకుండా ఉండగలుగుతారు. ఉద్యోగస్తులైనటువంటి వారు పై అధికారుల కనుసన్నలకి అనుగుణంగా పనిచేస్తూ ఉంటారు. ఏ విధమైన అశాంత భావానికి గురి కాకుండా ఉండాలనే ఆలోచన కలిగి అనుకూలమైనటువంటి విధానంతో నడుస్తారు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠించినట్లయితే తప్పక వ్యాపారంలో అనుకూలత కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు అనేకమైనటువంటి మార్గాలని అన్వేషిస్తారు. దేంట్లోనూ ఒక నిర్ణయాన్ని చేసుకోలేక ఎక్కడ పెట్టుబడిని పెట్టాలో తెలియనటువంటి స్థితిలో ఉంటారు. బంధుమిత్రులు రుణానికి ఒత్తిడి చేసినప్పటికీ కూడా ఏమాత్రము లొంగే పరిస్థితి ఉండకపోవచ్చు. కాబట్టి ధనం నగదు రూపంగానే ఇంట్లో ఉండే అవకాశం బాగా గోచరిస్తోంది. తామున్నటువంటి ఇంటిని నవీకరించడం కోసమని వస్తు సామగ్రిని కొంటారు. అయితే వెంటనే దాన్ని అంతా అమలు చేయడానికి ఆర్థికమైనటువంటి నష్టం మరింత అవుతుందనే ఆలోచనతో సంశయిస్తూ ఉంటారు. ఆ పని పూర్తి చేసుకోలేకపోతారు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని స్తోత్రాన్ని 19 మార్లు పఠిస్తూ నల్ల గొడుగుని, నల్ల చెప్పుల్ని దానం చేసినట్లయితే శుభవార్తను వినే అవకాశం సిద్ధిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి ఆస్తిని అంటే ముఖ్యంగా గృహాన్ని నిర్మించుకోవాలనేటటువంటి ఆలోచన కోసమని రుణ ప్రయత్నాన్ని చేస్తారు. దాదాపుగా ఫలించే అవకాశం గోచరిస్తోంది. ఆ రుణాన్ని తీర్చేందుకు కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఏ విధంగా చేయాలో మానసికంగా ఒక ప్రణాళికని వేసుకునే అవకాశం గోచరిస్తోంది. సంతానానికి సంబంధించిన విద్యా అభివృద్ధి కోసమని ప్రత్యేకమైన ప్రణాళికని వేసుకుంటారు. ఎక్కువ మొత్తాన్ని వారి చదువుకి కేటాయించే అవకాశం గోచరిస్తోంది. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శని స్తోత్రాన్ని పఠిస్తూ గింజల బత్తిని అలాగే నల్లనైన వస్త్రాలని దానం చేసినట్లయితే తప్పక శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నూతన ఆదాయానికి ప్రత్యేకమైనటువంటి మార్గం ఒకటి వీరికి దొరికే అవకాశం గోచరిస్తుంది. పుస్తకాలని రాయడం, ముద్రించడం, తద్వారా ఆదాయాన్ని పొందేటటువంటి మార్గాన్ని అన్వేషించడం జరుగుతుంది. ఆ కారణంగా కొద్దిగా ఆదాయం వస్తూ ఉండవచ్చు. ఇంతేకాక నిరుపయోగంగా పడినటువంటి ఇండ్లని అలాగే భూముల్ని వాటి ద్వారా ఆదాయ సంపాదన కోసం విశేషమైనటువంటి కృషిని చేస్తారు. మెల్లగా ఆదాయం ప్రారంభమయ్యే అవకాశం ఉండొచ్చు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శని గ్రహానికి 19 మార్లు ప్రదక్షిణని చేస్తూ నువ్వుల నూనెని దానం చేసినట్లయితే తప్పక ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్భాటంగా ఉంటారు, అట్టహాసంగా ఉంటారు, విశేషంగా అనుకూలత కలిగినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరితోనూ కూడా తమ తక్కువ ధనాన్ని చెప్పుకునే ఆలోచనతో ఉండరు. 10 మంది మధ్యలో ఎచ్చుగా ఉండాలనేటటువంటి ఆలోచనతోనే ఉంటారు. కుటుంబంలో చిన్నమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటిని బహిరంగపరుచుకోవడానికి, అందరికీ తెలిసేలా వ్యవహరించడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపరు. ముఖ్యంగా ఏ భూములనైతే ఇంతకుముందు కొని ఉన్నారో, ఏ ఇండ్లనైతే అమ్మి ఉన్నారో ఆ వ్యాపారంలో చిన్న పొరపాట్లు జరిగినట్లయితే ఆ జరిగినటువంటి తప్పుల్ని సరిచేసుకునేందుకు విశేషమైనటువంటి కృషిని, శ్రమని చేస్తూ కనిపిస్తారు. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తములపాకులతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ ఎండకు ఆ గొడుగు పట్టినటువంటి తీరులో ఎవరితో ఎలా ప్రవర్తించాలో చాలా చక్కగా తెలిసి ఉంటారు. బంధువుల్ని, మిత్రుల్ని, శ్రేయోభిలాషుల్ని, అనుకూలుల్ని అన్నీ కూడా తమ ఇంట్లో జరగబోయేటటువంటి శుభ కార్యక్రమానికి చక్కనైనటువంటి తీరులో మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తారు. చక్కగా అమోఘమైనటువంటి శుభకార్యం జరిగేందుకు తగిన అన్ని ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటారు. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుణ్ణి తులసీ దళాలతో అర్చించినట్లయితే తప్పక సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసి వచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కోపం విశేషంగా వచ్చే అవకాశం ఉంది. పట్టుదల తగ్గనటువంటి లక్షణం గోచరిస్తోంది. దూరభార ప్రయాణాలను చేయడం చేత శారీరకమైనటువంటి శ్రమకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. శారీరకమైనటువంటి అనారోగ్యానికి చికిత్స ప్రారంభం చేసుకున్నప్పటికీ కూడా క్రమ పద్ధతిలో చికిత్స చేసుకున్నటువంటి కారణంగా అనారోగ్యం తొలగే అవకాశం తక్కువగా ఉండొచ్చు. ఉద్యోగంలో విపరీతమైనటువంటి శ్రమకి, ఒత్తిడికి గురయ్యేటటువంటి కారణంగా విపరీతమైనటువంటి నిరుత్సాహానికి గురయ్యేటటువంటి స్థితి ఉండొచ్చు. శనివారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో అర్చించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం,
కలిసొచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తరచు మాటని మార్చేటటువంటి అవకాశం గోచరిస్తుంది. తద్వారా కుటుంబంలో, అలాగే బంధువుల్లో, మిత్రుల్లో, అదే తీరుగా ఉద్యోగ స్థలంలో కూడా కొద్ది వీరి మీద వేరు అభిప్రాయం కలిగే అవకాశం గోచరిస్తుంది. నూతనంగా పెట్టబడినటువంటి సంస్థ అభివృద్ధి లాభాలతో మరింతగా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంది. కానీ చిన్నదైనటువంటి ఈ అపవాదుకి గురయ్యే అవకాశం మరింతగా ఉంది. ఆ కారణంగా మాట తప్పకుండా ఉండే తీరుగా ప్రవర్తించడం ఎంతైనా అవసరం. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని మందారాలతో అర్చించినట్లయితే నూతన పదవి లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక లాభంతో పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అంతా తమ మీదుగానే సాగాలనేటటువంటి గట్టి నిర్ణయంతో ఉంటారు. అహంకార భావం మరింతగా కలిగి ఉంటారు. ఎవ్వరి మాటని వినేటటువంటి తీరు వారిలో గోచరించదు. పై అధికారులతో కూడా విరోధించేటటువంటి లక్షణంతో ఉంటారు. తమ మాటే నెగ్గుబడి కావాలి అనేటువంటి గట్టి ఊహ కారణంగా దాదాపుగా అందరికీ కూడా దూరంగా ఉండే పరిస్థితికి వస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా అభివృద్ధి కోసం విశేషంగా ఖర్చు చేసే అవకాశం గోచరిస్తుంది. అంతేకాక వస్తువుల్ని అనవసరంగా కూడా కొనేసేసేటటువంటి సందర్భంగా విశేషమైనటువంటి ఆర్థిక నష్టానికి గురయ్యే అవకాశం గోచరిస్తుంది. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సంపూర్ణ అనుకూల భావంతో ఉంది. ఎవరితోనూ విరోధం పెట్టుకునేటువంటి ఆలోచనే ఉండకపోవచ్చు. వ్యాపారాన్ని విస్తరించేందుకోసమని అనేకుల్ని తమ చుట్టూ చేర్చుకోగలుగుతారు. ఎవరితోనూ ఒకసారి పరిచయం అయినట్లయితే వారితో విరోధాన్ని తెచ్చుకోరు. వారికి సహాయ సహకారాలను చేస్తూ వ్యాపారాన్ని పెంచుకునేటటువంటి దృష్టితో ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి భావం విశేషంగా ఉండేటటువంటి కారణంగా అనేకమైనటువంటి దేవాలయాల్లో ప్రసాదాల కోసం సొమ్ముని వినియోగించడం, అలాగే ఇతరమైనటువంటి పూజా పురస్కారాలని స్వయంగా చేయిస్తూ ఉండడం, అనాథలకి సొమ్ముని పంచిపెట్టడం, ఇతరమైనటువంటి కార్యక్రమాలని అటు మానవ సేవ ఇటు మాధవ సేవా పరంగా చేస్తూ మంచి గుర్తింపుని పొందుతారు. వ్యాపార అభివృద్ధిని కూడా చేసుకోగలుగుతారు. శనివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవ స్వామిని కనకాంబరాలతో పూజించినట్లయితే ఆందోళన తొలగిపోయి ఆరోగ్య లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థికమైన అనుకూలతతో దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే అనుకూలతతో ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభంతో ఉంటారు. భూముల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని విశేషంగా పెంపొందించుకోవడం కోసమని అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని పరామర్శిస్తూ ఉంటారు. భూమికి సంబంధించినటువంటి జల అంటే నీటి శాతం తక్కువగా ఉన్నటువంటి కారణంగా నీటిని పెంపుదల చేయడం కోసమని అనేక ప్రయత్నాల్ని చేస్తారు. విజయాన్ని సాధించుకోగలుగుతారు కూడా. ముందు నాటికి పండ్ల తోటల మీద, అలాగే కూరగాయల తోటల మీద మంచి ఆదాయాన్ని తెచ్చుకోగలిగిన అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లని చేసుకుని కనిపిస్తారు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు గణపతిని బిల్వదళాలతో కానీ అర్చించినట్లయితే సంపూర్ణమైన మనశ్శాంతి, తద్వారా ఆరోగ్య లాభం, ఆర్థిక లాభంతో కలగచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి బుద్ధితో ఉండకపోవచ్చు. అనేకమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉండేటువంటి కారణంగా ఒకదాని మీద సంపూర్ణమైనటువంటి దృష్టిని కేంద్రీకరించడం అనేది దాదాపుగా అసాధ్యం కావచ్చు. ఈ రోజున తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి మధ్యమంగా ఉండేటటువంటి కారణంగా వారి మీద ఎక్కువ శ్రద్ధని పెట్టవలసిన అవసరం ఏర్పడవచ్చు.
ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్ర దర్శనానికి, పుణ్య నదీ స్నానాలకి, ఇతరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎక్కువ సమయాన్ని వినియోగిస్తూ కనిపించవచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉన్నప్పటికీ కూడా మానవ సేవని చేసేందుకోసమని, అలాగే మాధవ దర్శనాన్ని చేసేందుకని ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసే అవకాశం ఉండొచ్చు. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో అర్చించినట్లయితే తప్పక పాత బకాయిలన్నీ వసూలయ్యే అవకాశం స్పష్టంగా ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా శనిగ్రహ అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా ఉండాలని ఆ శనైశ్వరుని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శనివారం సందర్భంగా శని దోషాలు తొలగింపజేసుకొని ధనలాభాన్ని అందిపుచ్చుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శని కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు, శని ధనలాభాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి కార్యసిద్ధి పొందటానికి, ధనలాభాన్ని అందిపుచ్చుకోవటానికి శనివారం సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. శనివారం నవగ్రహ ఆలయంలో శని దగ్గరకు వెళ్ళి ఆ శని విగ్రహం దగ్గర ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించి ఆ దీపంలో కొన్ని లవంగాలు వేయాలి. అలా చేస్తే శని దోషాలు తొలగిపోయి ధనలాభం కలుగుతుంది. లవంగాలు ఆవాల నూనెలో వేసి శని భగవానుడి దగ్గర దీపం వెలిగించి ఆ తర్వాత 1.25 కేజీ బియ్యం తెల్లటి వస్త్రంలో మూటగట్టి శని విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ మూటను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పారే నీళ్లలో వదిలిపెట్టాలి, లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటు ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శని దోషాలన్నీ తొలగిపోయి ధనలాభం కలగాలంటే శనివారం రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో ధూపం వేసి ఆవు పాలు రావి చెట్టు దగ్గర నైవేద్యంగా సమర్పించాలి. దీనివల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఎక్కడైనా మేడి చెట్టు ఉన్నట్లయితే ఆ మేడి చెట్టు దగ్గర కానీ, లేదా రావి చెట్టు దగ్గర కానీ, లేదా మర్రి చెట్టు దగ్గర కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చీమలకు శనివారం రోజు ఆహారం వేయటం ద్వారా కూడా శని దోషాలు తొలగింపజేసుకొని ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. మీకు దగ్గరలో మర్రి చెట్టు ఉన్నట్లయితే శనివారం రోజు ఉదయం పూట, సాయంత్రం పూట మర్రి చెట్టు దగ్గర దీపాలు వెలిగించండి. ఉదయము, సాయంత్రము 2 పూట్ల మర్రి చెట్టు దగ్గర దీపాలు పెడితే శని భగవానుడు విష్ణు భక్తుడు కాబట్టి ఆయన ఎప్పుడు విష్ణుమూర్తి గురించి ధ్యానం చేస్తూ ఉంటాడు. కాబట్టి విష్ణు స్వరూపం మర్రి చెట్టు కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల శని దోషాలు తొలగింపజేసుకొని ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శనివారం సందర్భంగా గోధుమ పిండి, శనగపిండి ఈ 2 కలిపి వాటితో రొట్టెలు తయారు చేసి ఆ రొట్టెలు ఆహారంలో స్వీకరించాలి. వీలైతే ఆ రొట్టెలు మూగజీవాలకు ఆహారంగా వేయాలి. ఇలా చేయటం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకొని ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శనివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా ధనలాభాన్ని అందిపుచ్చుకోండి. అలాగే ఎప్పుడైనా సరే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులున్నా, ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఆ ఖర్చులన్నీ తగ్గిపోవటానికి, ఆదాయ మార్గాలు పెరగటానికి శనివారం పూట ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో రావి చెట్టు దగ్గరకు వెళ్ళి బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోయాలి. అక్కడ తడిసినటువంటి మట్టిని నుదుటన బొట్టులాగా ధరించాలి. ఆ మట్టిని ఇంటికి తెచ్చుకొని వారం మొత్తం కూడా ప్రతిరోజు ఆ మట్టి నీళ్లతో తడిపి బొట్టులాగా ధరించాలి. ఇలా 8 శనివారాలు చేసినట్లయితే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని ధనలాభాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోండి. అలాగే వారంలో వచ్చే 7 రోజుల్లో ఏ రోజు ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.